అంటే చచ్చిపోయిన దాకా కూడా భార్య భర్తల బంధం అనేది గొప్పది. ఇక నీవు ఏ సంపాదించింది ఏది ఉండదు. అవసరమైతే భార్య అడక్కొచ్చి భర్తను పెంచుతుంది, లేదా భర్త పోయి ఇల్లు అడక్కొచ్చి అయినా భార్యను పెంచుతాడు. అంతేగాని ఏ అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు ఏ చుట్టాలు కూతుర్లు అల్లుళ్ళు వీళ్ళంతా ఉట్టిదే. ఏమంటే అవునా కాదా? అది మళ్ళా వీళ్ళు అప్పచెల్లెళ్ళు అంటారు ఏమని, బాగున్నప్పుడు మాకేమో చీరలు పెట్టారా సార్లు పెట్టారా అని దెప్పు దెంగిళ్ళు ఎక్కువ. బాగున్నప్పుడు మమ్మల్ని అసలు దగ్గరకు కూడా పిలవలేదు, ఒక పండక్కి పిలవలేదు. కాబట్టి వయసులో ఉన్నప్పుడు జరిగేదే పెళ్ళి అంటారు. వివాహం ఎప్పుడైనా ఏ వయసులో ఉన్నప్పుడే చేసుకోవాలి పెళ్ళి అంటున్నారు మరి రమణయ్య గారు. మరి ఇది